హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వ్యవసాయంలో రైతుకి సాయం అందనటువంటి రోజులు, ఓవైపున నిరంతరం కష్టపడ్డ చిట్ట చివరికి కడుపు నిండా తినటానికి కూడా నోచుకోని రోజులు. దానికి కారణమవుతున్నది ఒకటి, మద్దతు ధరలు లభించకపోవడం. అంటే మద్దతు ధర లభిస్తుంది కానీ గిట్టుబాటు కాదు. అది గిట్టుబాటు ధర లభించని రైతు ఆవేదన చెందుతున్నాడు. అది ఒక ఎత్తు అయితే, మరోవైపున చీడ పీడలతో అల్లాడిపోతున్నటువంటి రైతుకి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నది పురుగులు, అదే సందర్భంలో కలుపు. వీటిని తీయడానికి అయ్యేటటువంటి కూలీల ఖర్చు, మందుల ఖర్చు తడిసి మోపిడవుతుంటే, అది కాస్త ఉత్పత్తి మీద భారం అవుతుంటే, ఆ పైన ప్రొడక్షన్ వచ్చిన తర్వాత దానికి తగినటువంటి గిట్టుబాటు కాక అల్లాడుతున్నటువంటి రైతుల సమస్య పరిష్కారానికి మట్టిలో మాణిక్యంలా మన తెలుగువారయుండి శాస్త్రవేత్త ఎవరైతే చింతల వెంకటరెడ్డి గారు దీని మీద చేసినటువంటి ఒక పరిశోధన, ఒక అద్భుతమైనటువంటి పరిశోధన. దానికి సంబంధించినటువంటి వివరాలు మనతో పంచుకునేందుకు, మన ప్రేక్షకులతో పంచుకునేందుకు, ప్రభుత్వానికి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్కారం. నమస్తే. మీరు ఏ పరిశోధన చేశారు? ఇప్పుడు 2003 స్టార్ట్ అయింది. ఇది 4 పేటెంట్ చేశాను. దాని టెక్నిక్ను సాయిల్ మట్టి మార్పిడి, సాయిల్ లోపల మట్టిలో ఎన్ని పోషకాలు ఉంటాయి అవన్నీ పరిశోధన. అప్పట్లో 2004లో పేటెంట్ ఫైల్ చేస్తే, ఇంటర్నేషనల్ ఫైల్ చేస్తే 2006లో పబ్లికేషన్ అయింది. అప్పుడు ఆ పబ్లికేషన్ అయితే అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో జార్జ్ డబ్ల్యూ బుష్ గారు ఉండే, ఆయన అప్పటి ప్రెసిడెంట్. ఆయన ఇక్కడ ప్రైవేట్ విజిట్లో హైదరాబాద్ వచ్చి అభినందించడం జరిగింది. మంచి పని చేశావు మానవాళికి అని. అప్పుడు చేయబట్టుకొని వదలలేదు. కనుక ఇది అంతర్జాతీయంగా ఈ పేటెంట్ ఏంటంటే, లోపల మట్టిలో ఉన్న పోషకాలను తీసి మళ్ళీ ఆ లోపల మట్టిలో ఏంటంటే, ఆ కందకం తీసినప్పుడు పై మట్టి, చెత్త చెదారం, గడ్డి అదంతా పూడ్చినప్పుడు ఏమవుతుందంటే రెన్యూవబుల్ న్యాచురల్ గ్యాస్ అనేది వస్తుండే. అది మనము జనరల్గా నేను అప్పుడు గుర్తించలే, ఇంట్లో గ్యాసు అమోనియా వస్తుంది నీళ్లు పెడితే, వాటర్ ఇచ్చినప్పుడు అని నాకు తెలియదు. కాకపోతే ఆ ప్రొసీజర్కు పేటెంట్ చేసినాం కనుక వాళ్ళకి తప్పనిసరి ఈయనకు తెలిసే ఉండి చేసిండు అనుకొని వచ్చి కడవడం జరిగింది. ఆ లోపల మట్టిలో వాడినందుకు ఆ పోషకాలను అన్నీ మనం సక్రమంగా యూజ్ చేస్తే ఎంతో దాంట్లో లాభాలు ఉన్నాయి న్యాచురల్గా. ఆ లోపల మట్టితో పాటు ఇప్పుడు కొత్త విధానంలో ఇప్పుడు విటమిన్ డిది 2021లో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. విటమిన్ డి కూడా అంతర్జాతీయ కరోనా తర్వాత వెలుగులోకి వచ్చింది. అది కరోనా కంటే ముందే ఫైల్ చేశాను. కరోనా తర్వాత విటమిన్ డి అనేది పబ్లికేషన్ అయితే మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో దాని గురించి చెప్పడం జరిగింది, ఒక 44 సెకండ్లు. అట్లాగే విటమిన్ డియే కాదు, నేను పేటెంట్ ఫైల్ చేసినప్పుడు కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ద ప్లాంట్స్ అన్న, అంటే మొక్కలలో అన్ని పోషకాలను వృద్ధి చెందొచ్చు. ఎట్లా అంటే విటమిన్ డి వస్తుంది, విటమిన్ B12 వస్తుంది, విటమిన్ ఏ వచ్చింది, విటమిన్ సి వస్తుంది. నీకు ఏ పోషకాన్ని కావాలంటే అలా బయోగా న్యాచురల్గా దాంట్లో న్యాచురల్గా చెప్పించవచ్చు. అంటే నువ్వు ఎట్లయితే ఆహారం తింటున్నావో, నాకు ఇది కావాలి, నా బాడీకి అది కావాలని ఆహారం మనం ఎట్లా తింటున్నామో, మొక్కకు కూడా అన్ని పదార్థాలు పంటల అవశేషాలు, ఇప్పుడు మొక్కజొన్నలు ఉన్నాయి అనుకో, అట్లా విటమిన్ ఏ ఉంటుంది. సోయాబీన్ ఉన్నదనుకో, అట్లా అందులో విటమిన్ B12 డి అన్నీ వస్తున్నాయి. కనుక క్యారెట్, చిలకడ దుంప ఇవి అన్నీ వేసినప్పుడు D3 వచ్చింది నాకు. D3తో పాటు నేను అప్పుడు పరీక్షించలేదు కానీ ఇంకా చాలా B12, ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ వచ్చినాయి. దాని తర్వాత నేను వివరంగా పరిశీలిస్తే ఇవన్నీ పోషకాలు వస్తున్నాయి. కనుక ఇది పక్కన పెడితే ఈ పేటెంటు రైతులకు కొంచెం ఇబ్బందికరం ఎక్కడొచ్చిందంటే, అందరూ ఆచరించి వాళ్ళు మటుకు వాళ్ళు ఏదో చిన్నగా ప్లాన్ చేసి చేసుకుంటున్నారు వాళ్ళ మటుకు. కానీ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, ఈ కలుపు మందు, పురుగు మందులది ఈజీగా అయ్యేటట్టు ఏంటిది వాళ్ళకి పెద్ద సమస్య కలుపు మందుతోని, పురుగు మందులతోని వచ్చింది. పురుగు మందులది కూడా నేను చెప్పాను, ఫలానా వాడని. కలుపు మందుకు అప్పటికి నాకు ఐడియా రాలేదు.
మొన్ననే ఈ మధ్యనే వచ్చింది కనుక కలుపు మందు ఆ, అంటే అది చేసిన తర్వాత నేను అనుకోకుండా ఇంట్లో మా లాస్ట్ ఇయర్ పండించిన నూకలు, బియ్యంలో వచ్చిన నూకలు ఉండే వాటికి చీడపీడల పురుగు పట్టినట్టు అయితే మా మిస్సెస్ అన్నది, ఈ నూకలు తీసుకుపోయి ఏమన్నా చేయండి, ఇది ఇంట్లో ఉంటే ఇంకా చెడిపోతున్నాయి అని అంటే, అప్పుడు నేను తోట దగ్గరికి, వరిచేను దగ్గరికి తీసుకుపోయి, అది కూడా తప్పని పరిస్థితుల్లో లేబర్ లేకుండా, ఎవరు లేకుండా ఓ డ్రైవర్ చేత చల్లిపించడం జరిగింది. ఒక మడికి, ఒక ప్లాట్కు ఫస్ట్ 10 రోజులు అయిన తర్వాత, జల్లిన తర్వాత ఒక 30-40 కిలోలు చల్లిన తర్వాత చేను పచ్చగా అయింది, ఆకు వెడల్పు నిండా కమ్ముకొని పోయింది. ఏంటబ్బా నూకలలో ఇంత పవర్ ఉందా, ఇంత గ్రీన్ వస్తుందా అని మళ్ళీ మిగతా 3 ప్లాట్లు ఉండే వాటికి కూడా జల్లిస్తే అవి కూడా 10 రోజులలో, అప్పటికే టైం అయిపోయింది, 40 రోజుల పంట అది. ఈ నాటు పెట్టి 40 రోజులు అయింది, అయినా కానీ గ్రీను లస్టర్ అదంతా. తర్వాత మళ్ళీ మా విటమిన్ డి కోసము ఇంకా కంకి అంతా బయటకు వచ్చేసింది తొందరగా. తర్వాత విటమిన్ డి కోసం మొక్కలు, సోయా కలిపి చల్లడం జరిగింది దానికి. ఆ చల్లిన తర్వాత ఏమైంది, నేను కలుపు చేళ్ళు ఒక్క కలుపు కనిపించలేదు. పక్కలకు మడికి ఒడ్డుకు కూడా ఒక ఫీట్ దాకా, ఒక అడుగు దాకా ఏ కలుపు లేదు. ఏమైంది కలుపు, ఇదంతా ఎప్పుడు వరి కోసేసరికి కలుపు అక్కడక్కడ బాగుండు, ఈసారి ఏమి నీట్గా ఉన్నది, ఇదేంది కలుపు ఎట్లా పనిచేసింది, పురుగులు కూడా రాలేదు, పురుగు మందుకి ఎట్లా పనిచేసింది అని అప్పుడు కలుపు గురించి అయితే నేను ఏమి ఎతకలే, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇది మైక్రోబియల్ యాక్టివిటీ చాలా దిగబడ్డది. మేము అది నూకలు చల్లేటప్పుడు కొద్దిగానే దిగబడ్డది, కానీ నూకలు చల్లిన 15-20 రోజులకు ఆ చేను ఒక అడుగు దాకా, మోకాళ్ళ దాకా, ఇంచుమించు అడుగున్నర దాకా దిగబడ్డది కాలు. అప్పుడు అనుకున్నాను ఈ నూకలు చల్లినందుకు గుల్లబారిందని. ఆ గుల్లబారుడే ఇప్పుడు కలుపు సమస్య తీర్చింది. ఎందుకంటే వర్మి కంపోస్ట్ బెడ్ మీద ఎట్లాగైతే కలుపు రాదో, ఈ ఈ దీంట్లో కూడా మెత్తబడ్డందుకు కలుపు అనేది లేకుండా పోయింది. ఈవెన్ ఎటువంటి రకం కడుపు కూడా లేకుండా పోయింది. అప్పుడు అంటే మామూలు ఇంట్లో వాడే నూక బియ్యంతోనా ఇది? నూకలో కొంచెం బియ్యం కూడా ఉండే అందులో లైట్గా 10-15%. మామూలు నూకలతోనే అది చల్లడం జరిగింది. ఇప్పుడు ఓకే, అంటే మీరు చల్లింది వరిలోనా లేకపోతే ఇంకేదన్నా పంట అండి? వరి చేనులోనే, వరి చేనులో నూక చల్లారు. నూక చల్లినాను. నూక చల్లితే కలుపు పోయింది, రాలా అసలు? ఏం లేకుండా పోయింది, ఉన్నది కూడా పోయింది, అలా రానే లేదు. ప్లస్ నేల గుల్లబారింది, చాలా గుల్లబారింది. అంటే నేను కెమికల్ వాడా కదా, నా దగ్గర ఇంకా తొందర యాక్షన్ అయింది. ఇప్పుడు కెమికల్ భూములలో కూడా మొదలు నూకలను పిండి ఆడించి పడితే ఫస్ట్ అట్లా ఆడాలి, అట్లా చేసి దానికి మైక్రోబ్స్ కు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, ఎంబడే తీసుకుంటాడు. ఇప్పుడు నా పొలంలో అయితే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, ఆర్గానిజమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం. నా దగ్గర కొంచెం నూకలు స్లో రిలీజ్ చేస్తాయి, అంటే రోజు వాటి తిండికి కావాల్సినంత ఇస్తుంది. ఇప్పుడు ఏమీ లేని దగ్గర మాత్రం తొందరగా కావాలంటే నూకలను పిండి చేసి ఇవ్వడం శ్రేష్టం. ఓకే, అయితే ఆ నూకలలోనే కొంచెం ఆర్సనిక్ పదార్థం అనేది ఉంటుంది ప్రతి బియ్యంలో. ఓకే, ఆర్సనిక్ పదార్థము నేల ద్వారా, రోడ్డు ద్వారా ఇచ్చిన కదా నేను, అది సిస్టంలోకి తీసుకుంది, వరి సిస్టంలోకి వెళ్ళిపోయింది ఆర్సనిక్ పదార్థం. ఓకే, అప్పుడు మీరు మామూలుగా ఎరువులు చల్లినట్టే చల్లారా ఇవి నూకలు? యూరియా ఎట్లా చల్లుతామో అట్లా చల్లినాం, అట్లాగే చల్లారు అంతే, ఇంకా వేరే ప్రత్యేకంగా ఏమి కాదు, ఏం లేదు. ఓకే, దిగుబడి ఎట్లా వచ్చిందండి? దిగుబడి ఇప్పుడు నాకు వీళ్ళకంటే మన కెమికల్ వాళ్ళకంటే ఇంకా మంచిగా వచ్చింది. ఓకే, మామూలు కంటే ఎక్కువ వచ్చింది. సాధారణంగా ఆర్గానిక్ కి తక్కువ వస్తుంది అంటారు కదా దిగుబడి? తక్కువ వస్తుందని ఎవరు అంటారు? ఇప్పుడు పచ్చి రొట్టె, నేను ఇంతకు ముందు పచ్చి రొట్టె జన్మ తెలిసినాను, తెలిసి అందులోనే కలియ దున్నినాం. దాని తర్వాత ఆమ్దం పిండి వేసినాము, అంటే ఇది 2 డేస్లో వేయాలి నూకలది, ఎందుకంటే నాటు వేయంగానే ఎంబడే చల్లాలి. మళ్ళీ తర్వాత 15-20 రోజులకు మళ్ళీ చూసుకొని పిలకల దశ చూసి మళ్ళీ చల్లాలి.
ఓకే. అప్పుడు ఇప్పటికే నేను చెప్పి నెల 10 రోజులు అయింది కదా వీడియో తీసి. ఉమ్, ఇప్పటికే చాలా మంది ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎవరి దగ్గర కలుపు అయితే రావటం లేదు, పిలకలు వస్తున్నాయి, గ్రీన్ అయింది. ఇంకోటి నారుమడికి చల్లిన వాళ్ళకైతే ఇట్లా లూజుగా ఇట్లా తీయంగానే చేతితో తీయంగానే పువ్వులాగా వస్తున్నది నారు అంటూ, అంటే వేలు దిగకుండా, ఓకే. ఓకే. అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది ఇప్పుడే. ఆ, ఓకే. రైతులు కూడా పిలకలు బాగా వచ్చినాయి సార్, గ్రీన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, ఇది యూరియా చల్లని అవసరం లేదు ఇంకా దానికి, ఈ ఫర్టిలైజరు. అంటే నేను అన్నాను ఇంకా పిలకలు ఎక్కువ కావాలంటే గోధుమ మొలకలు ఈ వరిది రెండు కలిపి స్ప్రే చేయండి, 2-3 స్ప్రేలు ఇస్తే ఇంకా పిలకలు దట్టకు వచ్చినాక మీరు ఈ పద్ధతిలో ఈ చల్లుకోవడం అయితే 2 సార్లు చల్లాలి నాటు పెట్టాకనే. మళ్ళీ తర్వాత 20 రోజులకు ఒకసారి చల్లితే మీకు చేను కమ్ముకపోతుంది, గ్రీన్ ఉంటుంది, మళ్ళీ గ్రోత్ వస్తుంది. కలుపు అనే సమస్యనే లేదు. ఇంకా పెస్టిసైడ్ ఏంటంటే మేము ఈ దీంట్లోనే ఆర్సెనిక్ పదార్థం సిస్టంలోకి పోయినాక ఆ పెస్ట్ రిపలెంట్ అవుతుంది. ఆ వరిచేను దగ్గర ఏదైనా పెస్ట్ ఉంటే దానికి వాసన వస్తే ఆ తల్లే అక్కడ గుడ్డు పెట్టనియదు. అంటే పెస్ట్ రిపలెంట్ ఇది. పెస్ట్ రిపలెంట్ అట్లయినా మా సోయా, ఇప్పుడు మా విటమిన్ ఏ గురించి మొక్కలలో సోయాలో ఉన్నది కదా, ఒకవేళ పెస్ట్ అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అది కూడా పెస్ట్ రిపలెంటే. అంటే ఆయిల్ సిస్టమిక్ భూమి మీద నుంచి తీసుకుంటే లైట్ ఎడిబుల్ ఆయిల్ ఏదే కానీ తినే ఆయిల్ అది సిస్టంలోకి పోయిందంటే పెస్ట్ రిపలెంటే, డిసీజ్ నిరోధక శక్తి, అంటే రోగ నిరోధక. ఇప్పుడు సోయాతోని పౌడరీ మిల్డు, డౌనీ మిల్డు, ఈ కుంకుడుకాయలు కూడా వాడతాం మేము అప్పుడప్పుడు. కుంకుడుకాయతోని కూడా ఈ యాంథ్రాక్నోసు, లీప్ లైటు, మళ్ళీ లీప్ మైనర్ ఇవన్నీ రావటం లేదు. అంటే సేంద్రియ పద్ధతిలో ఇందులో చాలా పుష్కలంగా మనం సేంద్రియ పద్ధతులనే 100% పండించుకోవచ్చు ఈ పంటను, వరి పంటను. వరి పంట కాదు, ఇదే పద్ధతి అన్నిట్లలో వర్తిస్తే కానీ ఇప్పుడు మన శాస్త్రవేత్తలైనా లేదా రైతులు ఇప్పుడు యూనివర్సిటీలలో ఉన్నారు, వాళ్ళు కూడా పరిశోధించి ఇంకా వాళ్ళకు కూడా విన్నవించేది ఏంటంటే ఒక క్లూ దొరికినప్పుడు దాన్ని వివిధ రకాలుగా, ఎన్నో రకాలుగా మనము పరిశోధన చేయొచ్చు. ఇక్కడ నాకు డౌట్ అండి, మామూలుగా మనము ఈ బియ్యము అంటే ఈ నూక ఈ మన రేషన్ తరహా బియ్యమా, లేకపోతే ఏమన్నా సన్న బియ్యము, సోనా మసూరి, స్వర్ణ మసూరి ఇట్లాంటివి అంటారు కదా, అట్లాంటి బియ్యమా? మా చేన్ల బండిని నేను మార్కెట్లకి వెళ్ళి కొనుక్కరాలే. మా చేన్లో ఏది పండిందో. ఏది పండుతుంది మీ దగ్గర? మేము సన్న బియ్యంది. సన్న బియ్యమే పండుతుంది. ఓకే. సన్న బియ్యమే మేము తిననీకి, అది కూడా ఎకరంన్నర పెడతా నేను సంవత్సరం. ఆ పిల్లలకు, డాక్టర్లకు, మా విఐపీలకు అందరికి ఇవ్వటం శాంపుల్కే అడివే పోతాయి. ఇక ఏమో మార్కెటింగ్ ఇంతవరకు ఏం చేస్తాను. కాకపోతే పరిశోధన పరంగా దాంట్లో మంచిగా చూస్తాను నేను. దీంట్లో పరిశోధనలు ఏంటంటే ఏది చేస్తే ఏమవుతుంది, ఏది చేస్తే మంచిగా అవుతుంది ఇతరులకు చెప్పటము. నా వీడియోలు కూడా ఉన్నాయి కదా, సివిఆర్ సాయిల్ టెక్నిక్ అని యూట్యూబ్లో. మీరు ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు అంటే ఇలా చేసిన దాన్ని మిగతా వాళ్ళు కూడా చూసి ఫాలో అయ్యారన్నారు కదా, వాళ్ళు ఏ బియ్యం వాడుతున్నారు? అన్ని రకాలు వాళ్ళకు నచ్చింది. నేను పర్టికులర్ బియ్యం అని ఏది చెప్పాను నేను. ఈ ప్రొసీజర్ ఒక యూరియా మందు ఉంది, పర్టికులర్ పంటకే వస్తుందా, అది అన్నిటికి వస్తుంది కదా. అదే అంటే ఏ బియ్యం వేసినా కూడా బాగానే పనిచేస్తుంది, సేమ్ మీకు పనిచేసినట్టుగానే. ఏ పదార్థంలో బియ్యమైనా పోషకాలు ఉంటాయి. మనిషికి అది తినంగానే కార్బోహైడ్రేట్ ఎట్లయితే దొరికి మన ముఖం నిగనిగ అవుతుందో, మైక్రోబ్స్ సాయిల్లో ఒక బ్యాక్టీరియా మైక్రోబ్స్ ఉంటాయి, వాటికి కావలసినంత తిండి ఈ కార్బోహైడ్రేట్. రైట్. మీరు ఇప్పుడు ఇందులో విటమిన్స్ చెక్ చేశారు, మీరు ఏదో B12 కూడా వీటిలో ఉంది అన్నట్టు. B12 నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే B12 ఉంది, విటమిన్ ఏ ఉంది, విటమిన్ D3 ఉంది, విటమిన్ సి ఉన్నాయి. ఇవన్నీ రిపోర్ట్స్ నేను ఈ వరి అయిపోయిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ చేశాను, చెక్ చేస్తే వచ్చినాయి. ఓకే. ఇది నూక చల్లిన వరిలో మీకు B12 వస్తుంది, దాంట్లో రిపోర్ట్ అవుతుంది. చల్లిన దాంట్లో కాదు, నూక చల్లిన దాంట్లో కూడా. అంటే ఇదివరకు నాకు పేటెంట్ ఉంది కదా నా టెక్నిక్. ఇప్పుడు పూత దశలో, గింజ పాలు పోసుకునే దశలో నేను దాంట్లో వీడియోలో చెప్పాను ఏంటంటే, మొక్కజొన్నలు, సోయా అదో బస్తా ఇదో బస్తా ఎకరాకు, అంటే 100 కిలోలు.
కలిపి చల్లిన దాంట్లో విటమిన్ D3 విటమిన్ B12 వచ్చేసింది. ఉమ్, విటమిన్ సోయాలో ఏమవుతుందంటే విటమిన్ B12 D3 అన్నీ వస్తాయి. మొక్కజొన్నలలో కూడా విటమిన్ ఏ వస్తుంది. మళ్ళీ ఓకే. అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది, ఇంట్లో కొంచెం నూనె పదార్థం ఉంటుంది. ఆ నూనె పదార్థం ఏమవుతుందంటే సిస్టంలో పోయి ఫంగల్ డిసీజు, రోగ నిరోధక శక్తి, పీడలకు అన్నిట్లకి అది మళ్ళీ కవర్ చేసుకుంటుంది. ఉమ్, రైట్. మీకు ఒక శాస్త్రవేత్తగా ఇప్పుడు ఈ పరిశోధన, కొత్త పరిశోధన అనేది మళ్ళీ దీనికి పేటెంట్కి ట్రై చేస్తారా ఇప్పుడు? బియ్యం పేటెంట్ వీడియో చేసినాక నీకు చెప్పినాక పేటెంట్ కాదు ఎప్పుడు. కుదరదు. ఓకే. ఇది మానవాళికి నేను అన్ని పేటెంట్ కంటే ముందే ఆలోచించాను. ఇది మానవాళికి ఎంత తొందరగా చెందితే అంత స్పీడ్గా మానవాళి ఈ క్యాన్సర్ విముక్తి అవుతారు. మానవాళి గురించి చెప్పిన కానీ ఇలా డబ్బులు ఆశించి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రైతులకు ఒక పట్టు దొరికింది, సేంద్రియంగా పండించవచ్చు. అప్పుడు దీనికి పోషకాహారాలేమో నా పేటెంట్ టెక్నిక్ ఉంది కదా, అవును, విటమిన్ డి. అవును. ఈ ఫార్ములా వాడి మార్కెటింగ్ వెళ్ళేటప్పుడు అప్పుడు ఇండియా మార్కెట్ అయినా బయట దేశం అయినా నేను నాతోని గవర్నమెంటే కానీ ప్రైవేట్ కంపెనీలు అయినా ఎవరు పెద్ద ఎత్తున వస్తే నేను దానికి MOU చేసుకుంటాను. రైట్. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. యాక్చువల్గా మన రాష్ట్రంలో ఇప్పుడు చాలా వరకు కూడా ఈ దుడ్డు బియ్యం పండుతున్నది, అదేమో మనకి రేషన్కి ఇస్తున్నారు. అది తినక విదేశాలకు ఎగుమతి చేయడమో లేకపోతే కనుక చేపల చెరువులకి ఇట్లాగా వేస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఉంది. అది ఇప్పుడు దీనికి పనికి వస్తుంది. దొడ్డు బియ్యంలో కూడా పోషకాలు తెప్పియవచ్చు. అదే అన్న దాంట్లో తెప్పియవచ్చు, దొడ్డు బియ్యంలో తెప్పియవచ్చు. అన్ని గోధుమలలో కూడా ఇంకా చాలా వచ్చినాయి. గోధుమలలో పోషకాలు విటమిన్ డి అనేది చాలా ఉండే. కాకపోతే దీనికి దురదృష్టం ఏంటంటే కలుపు మందులు, లేబర్ లేక రైతులు ఈ పురుగు మందులకు అలవాటు పడి ఇదంతా ఇది ఏముందంటే అది ఒక పెద్ద మాయ కదా, మీకు తెలుసు కదా. ఈ మాయాలోకంలో అన్ని మాయలే అవుతాయి. రైట్. ఈ మధ్యన అంటే మీలాంటి వాళ్ళే చెప్పగలగాలి, అమెరికా వాళ్ళు మన నెత్తిన రుద్దాలనుకుంటున్నటువంటిది అక్కడి పాల ఉత్పత్తులు, అక్కడి విత్తనాలు మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ప్రమాదం ఏంటి? ఎక్కడి విత్తనాలైనా ఇదైనా మన దేశంలో ఎక్కడిదక్కడ ఇప్పుడు మన దగ్గర పుట్టింది, మన దగ్గర ఇదైందే బాగుంటుంది. కానీ అక్కడిది వచ్చినాక దానికి దీనికి తేడా చూసుకోవాలి. ఫస్ట్ మనం బ్లైండ్గా తీసుకోవద్దు. మన దాంట్లో సేమ్ వస్తుందా అని. కాకపోతే ప్రొసీజర్ ఒక్కటే అయినప్పుడు ఎక్కడిదైనా ఇక్కడ వచ్చినాక దాన్ని మార్పొచ్చు మనం. అంటే వాతావరణ పరిస్థితులు, మనం వేసే సేంద్రియ పదార్థాలతోని మారచ్చు. రైట్. అంటే ఇప్పుడు మనకి మంచి విత్తనాలు చూస్తాం. ఇప్పుడు ఇదివరకైతే మన పొలాల్లో మనకు పండిన పంటనే విత్తనాలుగా మార్చేవాళ్ళం. వరికి కావచ్చు, గోధుమ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మొక్కజొన్న, శనగ ఇట్లాంటి. ఇప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీగా వాళ్ళ విత్తనాలు ఆధారపడుతున్నాం. దాంట్లో రిపీట్ వాటికి పనికి రావట్లేదు అన్నది ఎంతవరకు వాస్తవం? అది అసలు జెనెటికలీ మాడిఫైడ్ అనేది అవసరం లేదు మనకిడ. జెనెటికలీ మన విత్తనాలు మనం రిపీటెడ్గా వాడుకొని ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులను న్యాచురల్ పద్ధతులు వాడితే ఇప్పుడు పంజాబ్లో కూడా ఈ కాటన్ గురించి నన్ను ఎంతమంది రైతులు సంప్రదించారు. కాటన్లో వాళ్ళు ఈ పద్ధతిలో CVR పద్ధతిలో మట్టి ద్రావణము, ఈ మొలకలు ఇవన్నీ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది గుజరాత్లో కూడా చేస్తున్నారు, పంజాబ్లో చేస్తున్నారు, అంతటా చేస్తున్నారు. కాకపోతే బయటికి ఎందుకు వస్తలేరు అంటే స్వార్థం. ఈ రైతు మనం అందరం చేస్తే మార్కెట్ ఏడ డౌన్ అవుతుందో, ఇది చెప్పుకుంటే మార్కెట్ ఏడ డౌన్ అవుతుందో అని అట్లా కొందరికి స్వార్థం లోపల ఉంటుంది. అది ఓ రైతుగా నాకు కూడా ఉంటుంది, నేను అందరికీ చెప్తే ఎట్లా అని. రైట్. మంచి పాయింట్. ఇప్పుడు ఈ టైంలో మామిడి సీజన్ కదా, మామిడి పూత వచ్చినటువంటి వాటికి కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి బియ్యం ఫార్ములా పనిచేస్తుందా? బియ్యం కంటే గోధుమలను మొలకెత్తిచ్చి కొంచెం మొలక బలగంగానే మళ్ళీ ఎండబెట్టి పిండి చేసి ఆ పిండి వేస్తే సోయా కూడా పిండి మొలక దేకుండా పిండి వేస్తారు. సోయా గోధుమ కలిపి దాన్ని వేస్తే ఎరువుగా మళ్ళీ లోపల మట్టి, సాయిల్, ఎండు మట్టి, ఇవన్నీ ఈ 3 కలిపి వేస్తే నీకు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఆ క్వాలిటీ
నేను ఇదివరకే ఈ మెట్టపైలరల్ల ద్రాక్ష, మామిడి, దానిమ్మ ఈ పండ్ల తోటలల్ల మొన్నటి వీడియోలో చెప్పాను. గరక గడ్డిలో లాన్లు కట్ చేస్తారు కదా, గ్రాస్ క్లిప్పింగ్స్ అంటారు. అవి గింత గింత వేసి దాని మీద పిండి వేస్తే ఒక 3-4 నెలల దాకా నీకు ఆ గ్రీన్నెస్ అనేది ఆ డ్రిప్ ద్వారా వాతావరణం నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని మొత్తం అది పచ్చదనము, గ్రోత్ అన్నీ గడ్డి గరక గడ్డే చూస్తుంది. ఆ గరక గడ్డిలో ఇంత మహిముందని నేను కూడా మొన్న వేసి నా ఇంటి ముంగట లాన్ ఉండే ఆ గడ్డి తీసుకుపోయి ద్రాక్ష తోటకు వాడితే అంత గ్రోత్ వచ్చింది. తీసేద్దామన్న 25 సంవత్సరాల చెట్లు మళ్ళీ కొత్త చెట్ల కాత వచ్చింది. ఓకే 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 మరి దాన్ని ఏమంటారు ఇప్పుడు? అద్భుతమైన విషయం, ఆ? అద్భుతమైన అంశం, నో డౌట్. అంటే ఫర్టిలైజర్ లేకుండా వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఆ గడ్డి తీసుకుంటున్నా. అంటే మనం ఇంకా పెద్ద మనుషులు అందరూ కదా, గ్రహణం బట్టినా గరకపోసలేద్దాం. అవును. మరి ఆ గరకపోసల ప్రత్యేకత ఏంటో మీరు చూడండి. రైట్ రైట్. రైతులు తెలుసుకోవాలి. చిన్న చిన్నవి మన పెద్దలు ఏదో అన్నారు కానీ దాన్ని వాడుకోలేరు. అసలు గరికి అవసరం ఏంటో తెలియదు, ఏమన్నారు కాబట్టి ప్రతి అన్నం మీదన కూరల మీదన ఇటన్నిటి మీదన గరికేస్తుంటారు సాధారణంగా, అంతే. దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. ఇప్పుడు వాతావరణంలో ఉన్న నైట్రోజన్ అది గ్రహించుకుంటది అని నాకు కూడా తెలియదు. అది ముక్కలు వేసిన తర్వాత గ్రోత్ వచ్చిన తర్వాత అసలు గూగుల్లో పోయినా నేను ఈ గ్రాస్ క్లిప్పింగ్లలో ఏముంది అని. అంటే అప్పుడు అది డీకంపోజ్ అవుతున్నప్పుడు వాతావరణం నైట్రోజన్ ని ఫిక్స్ చేసుకుంటది అని ఉన్నది. ఓకే ఓకే. మరి అంత మహిమ వాతావరణంతో ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఏం అవసరము, ఇదంతా ఏం అవసరము? ఇవన్నీ వేసుకొని రోగాలు, పురుగులు అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రైతులకి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైనా సరే తమ పంటని సక్రమంగా పండించుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మన దగ్గర ఇప్పుడు వృధాగా పారపోస్తున్న బియ్యం, నూక ఇట్లాంటివి, దాన్ని సద్వినియోగం చేసుకుని ఒక అద్భుతమైన పరిశోధన మన తెలుగువారైనటువంటి వెంకటరెడ్డి గారు కనిపెట్టినటువంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వదగినటువంటి అంశం.